ఉరుకుల పరుగులతో సాగే ఈ ప్రపంచంలో ఒక కప్పు టీతో మన రోజుని మొదలెడతాం. అలాంటి మిమ్మల్ని మరింత తాజాగా ఉంచాలని మన సిఆర్ వాయిస్ మీకోసం బేబర్ టీని తీసుకొస్తుంది. ఇందులో 5 ఫ్లేవర్స్ ఉన్నాయి. కమెంట్ సెక్షన్లో ఇచ్చిన వెబ్సైట్ లింక్తో వెళ్ళి మీకు నచ్చిన ఫ్లేవర్ని రుచి చూడండి. ఇప్పుడు 50 గ్రామ్స్, 100 గ్రామ్స్, 250 గ్రామ్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, చేసే ప్రతి పనిలోనూ ఆనందం ఉండకపోవచ్చు కానీ ఏ పని చేయకుండా ఆనందాన్ని మాత్రం పొందలేము. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం ఆదివాసీ హెయిర్ ఆయిలే. ఒకప్పటి భారతదేశంలో జుట్టుతో తయారైన విగ్గులకి ఫారెన్లో భారీ డిమాండ్ ఉండేది. ఎందుకంటే భారతీయ మహిళలు మరియు పురుషులు తమ జుట్టు కోసం తీసుకునే జాగ్రత్తలు మరియు వారు వాడే ఆయుర్వేదిక్ ప్రోడక్ట్సే ఇందుకు కారణం. అయితే ఇప్పుడున్న ఆధునిక కాలంలో పరుగులు పెడుతూ పోటీ పడుతూ జీవనశైలి మారిపోయింది. దీంతో జుట్టు సమస్యలు అధికమై జుట్టు పెరగకపోవడం, చిన్న వయసులోనే తెల్ల జుట్టు వచ్చి 25 ఏళ్లకే బట్టతల రావడం లాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఇక అలా అవి తీవ్రమవ్వడంతో దీన్నే క్యాష్ చేసుకోవాలని కొంతమంది హెయిర్ క్లినిక్లని, హెయిర్ షాంపూలని, హెయిర్ సిరములని, హెయిర్ ఆయిల్ అని మార్కెట్లోకి తీసుకొచ్చి వాటి ద్వారా మంచి రిజల్ట్ వస్తుందని జనాలని మోసగించి ఎక్కువ డబ్బుకి వాటిని అమ్ముతున్నారు. ఇక జనాలకి కూడా వారి సమస్య ముందు డబ్బు పెద్దగా కనిపించకపోవడంతో వెనక ముందు ఆలోచించకుండా వాటిని కొనుక్కుంటున్నారు. అలానే రీసెంట్ టైంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సోను సూద్ లాంటి సెలబ్రిటీలు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబ్ క్రియేటర్లు అందరూ ఆదివాసీ హెయిర్ ఆయిల్ని ప్రమోట్ చేస్తూ ప్రజలు వాటిని కొనేలా ప్రేరేపిస్తున్నారు. నిజంగానే ఆదివాసీ ఆయిల్ రియలా? వాటిని వాడితే జుట్టు ఒత్తుగా వస్తుందా? అసలు ఆదివాసీ అనే పేరు ఈ ఆయిల్కి ఎలా వచ్చింది అనే వివరాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. 100 సంవత్సరాల క్రితం రాజస్థాన్, గుజరాత్లో ఉంటున్న కొంతమంది ఆదివాసులు కర్ణాటకలోని బేలూరు, పక్షిపుర అనే అడవి ప్రాంతంలోకి వెళ్ళి అక్కడే నివసించడం మొదలెట్టారు. ఇక అలా రోజులు గడుస్తున్న కొద్దీ వీరిలో 3 వర్గాలు పుట్టుకొచ్చాయి. మొదటిగా మేవారా. వీరు అడవిలో వ్యవసాయం చేసుకుంటూ అలా వచ్చిన పంటని అమ్ముకొని జీవనం గడిపేవారు. రెండోది కలివాల. వీరు అడవిలో దొరికిన ప్రాణుల్ని, పక్షుల్ని వేటాడి వాటిని అమ్ముకొని బ్రతికేవారు. మూడోది బన్వారు. వీరికి అప్పట్లో అడవిలో దొరికే ఆయుర్వేదిక్ గుణాలున్న మూలికల గురించి కొంతవరకు జ్ఞానం ఉండడంతో వాటి ద్వారా మెడిసిన్స్ని, ఆయిల్స్ని తయారు చేస్తూ వాటిని అమ్మగా వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషించుకుంటుండేవారు. ఇక అలా అప్పటి వరకు అన్నీ బాగానే సాగినప్పటికీ ఎప్పుడైతే గవర్నమెంట్ 1970లో ఫారెస్ట్ యాక్ట్ని స్ట్రిక్ట్ చేసిందో అప్పటి నుండి ప్రాణుల్ని, పక్షుల్ని వేటాడడం నిషేధించారు. ఇక ఒకవేళ ఈ చట్టాన్ని ఉల్లంఘించి వేటాడితే వారికి కఠిన శిక్షలను విధిస్తామని చెప్పడంతో కలివాలాకి చెందిన ఆదివాసులు బన్వారు చేస్తున్న ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ లాగే సొంతంగా వీరు కూడా ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ ని స్టార్ట్ చేయడం మొదలెట్టారు. ఇక అలా ఆ తర్వాత తయారు చేసేవారు ఎక్కువై కొనేవారు తక్కువ అవ్వడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉండేవారు. ఇదిలా ఉన్నప్పుడే ఒక సౌత్ ఆఫ్రికా వ్యక్తి వీరి ఊరికి టూరిస్ట్గా వచ్చి ఆయిల్ని కొనుక్కొని వెళ్ళి 3 నెలలు వాడగా మంచి రిజల్ట్ రావడంతో అతను ఆదివాసీ హెయిర్ ఆయిల్ని సౌత్ ఆఫ్రికాలో అమ్మాలని డిసైడ్ అయ్యాడు. ఇక సౌత్ ఆఫ్రికా క్లైమేట్ మరియు అక్కడున్న వారి జెనెటిక్ ప్రాబ్లం వల్ల హెయిర్ అంతలా రాకపోవడంతో ఈ ఆదివాసీ ప్రోడక్ట్స్కి అక్కడ మంచి డిమాండ్ పెరిగింది. అలా ఆ తర్వాత వేరే వారికి ఇచ్చి బిజినెస్ చేసేదేంటని కొంతమంది ఆదివాసులు డబ్బు ఆశతో సౌత్ ఆఫ్రికాకి వెళ్ళి అక్కడే ప్రోడక్ట్స్ని తయారు చేసి తామే స్వతహాగా అమ్మడం మొదలెట్టారు. దీంతో వీరికి రోజు రోజుకి డబ్బు సంపాదన పెరగడంతో ఇక్కడ నుండి చాలామంది ఇల్లు, భూముల్ని అమ్ముకొని సౌత్ ఆఫ్రికాకి వలస వెళ్ళిపోయారు. ఇక అలా వీరు తయారు చేసే ఆయిల్ గురించి USA, UK, కెనడాలో కూడా తెలిసి వారు కూడా ఈ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకొని అమ్మడం స్టార్ట్ చేశారు. అలా ఇండియాలో ఆదివాసీ ఆయిల్ ప్రైస్ 200 రూపాయలైతే అదే ప్రోడక్ట్ని USA, UKకి పంపితే 2500 రూపాయలు అవ్వడంతో కొంతమంది ఆదివాసులు ఇండియన్ మార్కెట్ని పూర్తిగా వదిలేసి ఫారెన్ మార్కెట్ మీద డిపెండ్ అయ్యారు. ఇక ఇదిలా ఉంటే 2023లో ఆఫ్రికాలో ఉండే సుడాన్ గవర్నమెంట్కి మరియు అక్కడ ఉండే మిలిటరీకి యుద్ధం జరగడంతో 10 నుండి 15,000 మందికి పైగా జనాలు మరణించారు. ఇక అలా ఇండియాలోని హకీపికి ఆదివాసులు కూడా సుడాన్లో ఇరుక్కపోయారని గమనించిన మన PM మోడీ గవర్నమెంట్ మిషన్ కావేరి అనే ఆపరేషన్ ద్వారా అక్కడున్న ఆదివాసుల్ని ఇండియాకి తీసుకురావడం జరిగింది. అలా వీరిని కలిసి మాట్లాడిన PM గారు ఇక్కడ వారి ప్రోడక్ట్స్కి మార్కెట్ లేకపోవడంతో వేరే దేశాలకు వెళ్ళి బ్రతుకుతున్నారని తెలుసుకొని చలించిపోయి నెక్స్ట్ మీటింగ్లో మోడీ ఈ హకీపికి ఆదివాసుల యొక్క ప్రోడక్ట్స్ని మనం కొని వారికి సపోర్ట్ చేయాలని చెప్పడంతో అప్పటి నుండి జనాలకి ఆదివాసులు తయారు చేసే ప్రోడక్ట్స్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. ఇక వీరు తయారు చేసే ప్రోడక్ట్స్కి ఎప్పుడైతే అమాంతంగా డిమాండ్ పెరిగిందో అప్పటి నుండి ఆదివాసీ పేరు మీద 100కి పైగా ఆదివాసీ ఆయిల్ ప్రోడక్ట్స్ పుట్టుకొచ్చాయి. ఇక అలా ఆదివాసీ నీలాంబరి, ఆదివాసీ లక్ష్మి, ఆదివాసీ కావేరి, ఆదివాసీ నీలగిరి, ఆదివాసీ భృంగరాజు, ఆదివాసీ కృష్ణ అనే ప్రోడక్ట్స్ మార్కెట్లోకి రావడమే కాకుండా ఫ్లిప్కార్ట్, అమెజాన్, మీషో లాంటి ఆన్లైన్ యాప్స్లో కూడా సేల్ చేయడం మొదలెట్టారు. మీరు అడగొచ్చు, ఆదివాసీ ఆయిల్ని ట్రేడ్ మార్క్ చేసుకుంటే ఇలాంటి సమస్య రాదు కదా అని. నిజానికి ఆదివాసీ బ్రాండ్ని ఒక్కరే ట్రేడ్ మార్క్ చేసుకోవడం కుదరదు.
ఎందుకంటే ఆదివాసీ అనేది ఒక కమ్యూనిటీ కాబట్టి దానికి ట్రేడ్ మార్క్ చేయలేము. అందుకనే చాలామంది ఆదివాసీ పేరుతో ఆయిల్ స్టార్ట్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఇక ఈ ఆదివాసీ వారే ఒక వీడియోని చేసి మీకు ప్రోడక్ట్స్ కావాలంటే మా ప్రోడక్ట్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేస్తే మేమే మీ ఇంటికి ప్రోడక్ట్స్ని పంపిస్తామని చెప్పడంతో చాలామంది ఆ నెంబర్కి కాల్ చేసినా వీరు ఆన్సర్ మాత్రం చేయట్లేదు. ఇది మాత్రమే కాకుండా ఒక్కో ఆయిల్ బాటిల్ మీద ఒక్కో నెంబర్ ఉండడంతో జనాలు కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఏది ఒరిజినలో ఏది డూప్లికేటో తేల్చుకోలేకపోతున్నారు. ఇక ఇలా కాదని కొంతమంది వారు ఉంటున్న బేలూరు, పక్షిపుర ప్లేస్లకి డైరెక్ట్గా ఆయిల్ కొనడానికి వెళితే అక్కడ 5 లక్షల వరకు హకీపికి కమ్యూనిటీకి చెందిన ఆదివాసులు ఉండడంతో ప్రతి ఒక్కరూ హెయిర్ ఆయిల్ని అమ్ముతామని తమ ఇంటి ముందు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేసుకుంటారు. ఇక అందులో మేవారా, కలివాలా, బన్వారు అనే 3 కమ్యూనిటీలు ఉన్నప్పటికీ బన్వారు ఒరిజినల్గా చేసే ఆదివాసీ ఆయిల్ని కనిపెట్టడం చాలా కష్టమనే చెప్పొచ్చు. ఇక ఇది ఆయుర్వేదిక్ ఆయిల్ కదా, అందులోనూ ఆదివాసులు అడవిలో దొరికే మూలికలతో చేస్తున్నారు కాబట్టి ఇది చాలా చవకగా దొరుకుతుందని అందరూ అనుకుంటారు. కానీ ఈ ఆయిల్ ధర 1 లీటర్కి 2500 రూపాయలని చెప్పొచ్చు. అయినా కూడా కొంతమంది హెయిర్ మీద ఉన్న మక్కువతో ఈ ఆయిల్ వాడితే తమకున్న సమస్యలు తగ్గుతాయనే భ్రమతో వారు అడిగినంత డబ్బులను ఇచ్చి కూడా వాడుతున్నారు. అయినా కూడా వారికి ఉన్న సమస్యలు తగ్గవు. ఎందుకంటే ఈ ఆదివాసీ ఆయిల్ని అడవిలో పండించిన 108 ఔషధ గుణాలుండే మూలికలతో తయారు చేస్తామని వారు ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో చెబుతూ ఉన్నారు. కానీ 10 సంవత్సరాల నుండి ఫారెస్ట్ రూల్స్ స్ట్రిక్ట్గా ఉండడంతో అడవి నుండి కుంకుడుకాయ తీసుకున్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అతనిపై కేసుని ఫైల్ చేస్తుంది. అలాంటిది ఔషధ గుణాలుండే మూలికలని అక్కడుండే లక్షలాది మంది ఎలా తెస్తారనేది మనం ఆలోచించాల్సిన విషయం. ఇక ఒకవేళ వారు ఆ మూలికల్ని పండిస్తారా అంటే అంతమంది ఆయిల్ని రెడీ చేయాలంటే 100 ఎకరాల్లో భూమి కావాల్సి ఉంటుంది. కానీ అలాంటిది ఏమీ అక్కడ లేకపోవడంతో ఆదివాసీ ఆయిల్ని 108 రకాల మూలికలతో కాకుండా ఖాస్, ఆనియన్, కరివేపాకు, బ్రింగరాజ్, కోకోనట్ ఆయిల్, ముల్లేటి, హెన్న, మెంతులు అని చుట్టుపక్కల దొరికే వాటితో ఈ ఆయిల్ని ప్రిపేర్ చేస్తున్నారని చెప్పొచ్చు. అందుకే ఒకప్పుడు వచ్చిన రిజల్ట్ ఇప్పుడు రావట్లేదు. అందుకు తోడు కొన్ని నాసి రకాల పదార్థాలతో తయారు చేసిన ఈ ఆయిల్ని వాడడంతో హెయిర్ ఫాల్ అవ్వడం, జుట్టు తెల్లబడడం లాంటి హెయిర్కి సంబంధించిన సమస్యలు ఎక్కువ అవుతున్నాయని చెప్పొచ్చు. నిజానికి జుట్టు రాలడానికి ఆయిల్ ఒకటే పెడితే సమస్య తీరదు. ఎందుకంటే జుట్టు రాలడానికి కారణాలు చాలా ఉంటాయి. అందులో మొదటిది పోషకాల లోపం. శరీరానికి తగినంత విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్స్ లభించినప్పుడు హెయిర్ ఫాల్ సమస్య ఎదురవుతుంది. రెండో కారణం శరీరంలో హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం. దీంతో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అలా పీసీఓడి, డయాబెటీస్ లాంటివి రావడంతో ఈజీగా హెయిర్ ఫాల్ కూడా అవుతుందనే చెప్పొచ్చు. ఇక మూడోది కొన్ని రకాల మెడిసిన్స్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. ముఖ్యంగా బ్లడ్ థిన్ టాబ్లెట్స్, కొలెస్ట్రాల్ తగ్గించే మెడిసిన్స్ వాడే వారిలో ఈ హెయిర్ ఫాల్ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఇక నాలుగోది ఆటో ఇమ్యూన్ వ్యాధులు, అంటే అలోపేసియా, లూపన్ లాంటి వ్యాధులు ఉన్నవారికి హెయిర్ ఫాల్ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఐదోది ఒత్తిడి ఎక్కువైతే టెనోజెన్ అనే హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అయి హెయిర్ ఫాల్కి, బట్టతలకి కారణమవుతుంది. ఆరోది థైరాయిడ్ సమస్య ఉన్న వారికి జుట్టు రాలే సమస్య అధికంగా ఉంటుంది. హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్ వస్తే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయి జుట్టు ఎక్కువగా రాలుతుంది. ఏడవది కుటుంబ వారసత్వం. పైన చెప్పిన ఏ సమస్యలు మనిషిలో లేనప్పటికీ ఒకవేళ అతనికి హెయిర్ ఫాల్ అయి బట్టతల వచ్చిందంటే పూర్వీకులు ఇచ్చిన గిఫ్ట్ లాగా భావించాల్సిందే. ఇక ఇవి మాత్రమే కాకుండా ఆల్కహాల్, సిగరెట్, జంక్ ఫుడ్, ప్రాపర్ నిద్ర లేకపోవడం లాంటి అలవాట్ల వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. అందువల్లే ఐరన్ ఫుడ్ ఉన్న పాలు, చీజ్, కర్డ్ లాంటివి తీసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా రోజుకి 7 గంటలు నిద్రపోతే మనసు ప్రశాంతంగా మారి హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. ఇక అలా తమ దగ్గరికి వచ్చిన వ్యక్తులకి ఎలాంటి ప్రాబ్లం ఉందో తెలుసుకోకుండా ఒక ఆయిల్ని యూజ్ చేస్తే వెంటనే మీ సమస్యలు మటుమాయం అవుతాయనే అపోహలను సృష్టిస్తున్నారు. అంతేకాకుండా అనేక మోడల్స్కి, ఇన్ఫ్లుయెన్సర్స్కి, యాక్టర్స్కి లక్షల్లో డబ్బులు ఇచ్చి వీరి బ్రాండ్ని ప్రమోట్ చేపిస్తున్నారంటే ఈ బిజినెస్లో వారు ఎంతలా లాభపడుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ ఆయిల్ వాడిన చాలా మంది నెగిటివ్ రివ్యూస్ ఇచ్చినా కూడా సెలబ్రిటీలతో చేపిస్తున్న ప్రమోషన్స్ వల్ల ఇప్పుడు అందరూ ఆదివాసీ ఆయిల్ని ఎగబడి కొంటున్నారు. దీంతో వీరి బిజినెస్ ఇప్పుడు 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుందనే చెప్పొచ్చు. ఇక ఈ ఆయిల్ అమ్మే ఆదివాసీ ఆడవాళ్ళకైనా మగవారికైనా జుట్టు ఒత్తుగా పొడవుగా ఉంటే దాన్నే వారు అడ్వర్టైజ్మెంట్స్లో కూడా యూజ్ చేస్తుంటారు. నిజానికి అలా ఉండడానికి కారణం జీన్స్ అనే చెప్పొచ్చు. అంటే వీరి పూర్వీకులకి జుట్టు బాగుండడం వల్లే వీరికి కూడా చిన్నప్పటి నుండి జుట్టు ఒత్తుగా పొడవుగా ఉంటుందని చెప్పొచ్చు. అలా వీరు చిన్నప్పటి నుండి జుట్టుని కట్ చేసుకోకుండా అలానే పెంచుతుంటారు.
ఆదివాసీ ఆయిల్ని ఒకవేళ మీరు యూజ్ చేస్తే దానిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, జీవితంలో ఏ బంధం గురించి ఏడవకండి, ఎందుకంటే ఏడిపించే వారికి కన్నీటి విలువ తెలియదు, కన్నీటి విలువ తెలిసిన వారు ఏడిపించరు. ఇది ఫోక్స్ ఆదివాసీ ఆయిల్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన బేబర్ టీ కోసం బేబర్ వెబ్సైట్కి వెళ్ళి మీకు నచ్చిన ఫ్లేవర్ని ఆర్డర్ చేసుకుంటారని ఆశిస్తూ, ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.